హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన హౌసింగ్ స్కీమ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసులై ఇల్లు లేకపోతే ఇంటి స్థలం లేక బాధపడుతున్నారా? అయితే మీ అందరికీ ఒక శుభవార్త. అందరికీ ఇల్లు అనే పేరుతో ప్రభుత్వం కొత్త పథకానికి అయితే తెరలేపిందండి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు అయితే ఈ వీడియోలో నేను అందిస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. ఇందులో మొత్తం అసలు ఇల్లు లేని వారికి, ఇంటి స్థలం లేని వారికి ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందో మొత్తం వివరిస్తాను. మీరైతే ఈ వీడియోని చూసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నివాసులై ఇల్లు లేదా ఇంటి స్థలం లేనటువంటి పేదలందరికీ అయితే గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. అందరికీ ఇల్లు అనే పథకం పేరుతో ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేసింది. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గవర్నమెంట్ ఆర్డర్ GOMS 23 ద్వారా అయితే విడుదల చేసింది. ఈ ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనే పథకం ఏంటి, దాని విధానం ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ ఇల్లు అనే ఈ పథకంలో భాగంగా ఒకవేళ మీకు స్థలం ఉంటే కనుక ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో భాగంగా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు స్థలం లేకపోతే కనుక పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు చొప్పున అయితే స్థలాన్ని కేటాయిస్తారండి. ఇంట్లో మహిళా సభ్యురాలు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదుగా ఇంటి స్థలాన్ని అయితే మంజూరు చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అంటే అర్బన్ ప్రాంతాల్లో కనుక భూమి అందుబాటులో లేకపోతే అవసరమైన భూమిని అయితే సేకరించి టిడ్కో ఇళ్ల లాంటి సముదాయాలను అయితే నిర్మిస్తుందండి గవర్నమెంట్. అటువంటి సముదాయాన్ని నిర్మించి దానిలో లబ్ధిదారులకి అయితే ఇంటి నిర్మాణాలను అందజేస్తారు. ఈ పథకంలో భాగంగా కన్వెన్స్ డీడ్ రూపంలో ఇళ్ల పట్టాలను అయితే అందజేయనున్నారండి. స్థలం జారీ చేసిన తేదీ నుండి 2 ఏళ్లలోపు అయితే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. స్థలం జారీ చేసిన తేదీ నుండి 10 సంవత్సరాల తర్వాత అయితే ఆ భూమి మీద అయితే యాజమాన్య హక్కులు ఆ ఇంటి యజమానులకైతే లభిస్తాయి. ఈ పథకంలో ఒక కుటుంబ సభ్యునికి లేకపోతే ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే ఇంటి స్థలం అనేది కేటాయిస్తారు. అర్హులైన వారిని వారి ఆధార్ కార్డును, రేషన్ కార్డును ఏ ప్లాట్ అయితే ఉందో దానికి లింక్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ తిరిగి మల్టిపుల్గా అప్లై చేయకుండా ఉండడానికి ఈ విధంగా అయితే లింక్ చేస్తారండి. గ్రామ కంటాల్లో ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు వీలుగా పొజిషన్ సర్టిఫికెట్లు అయితే జారీ చేస్తారు. ఈ పథకంలో భాగంగానే ఎవరికైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే పట్టాలు అనేవి పంపిణీ జరిగిందో 2 ఏళ్లలో నిర్మాణం చేయని నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాల కేటాయింపులను అయితే రద్దు చేస్తారు. ఎవరైతే పట్టాలు పొందారో వారికైతే గృహ నిర్మాణ శాఖ గృహాలను అయితే మంజూరు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ మార్గదర్శకాలు అయితే చూద్దామండి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గృహ స్థలాలు కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం. అర్హత కలిగిన కుటుంబానికి అయితే 3 సెంట్ల స్థలాలను మంజూరు చేస్తారు. ఈ స్థలం ఇంటి మహిళా సభ్యురాల పేరు మీద మాత్రమే మంజూరు చేస్తారు. అర్హత కలిగిన లబ్ధిదారుల కోసం అయితే అందుబాటులో ఉన్న పథకాలు అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న స్కీమ్ అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అండి. ఆ స్కీమ్ పథకం కింద అయితే వ్యక్తిగత గృహ నిర్మాణానికి అయితే మీకు అనుమతి అయితే ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రభుత్వ భూమి ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో ఆ ఉన్న చోటైతే పట్టణ ప్రాంతాల్లో కూడా 2 సెంట్ల స్థలాన్ని మంజూరు చేస్తారు. ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో భూమి అందుబాటులో లేకపోతే అవసరమైన భూమిని సేకరించి టిడ్కో ఇళ్ల వంటి సముదాయాల్ని నిర్మించి అప్పుడు లబ్ధిదారులకు అందజేస్తారు. అందరికీ ఇల్లు పథకం యొక్క అర్హతలు ఏంటో చూద్దామండి. వైట్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఆ ఫ్యామిలీ అనేది BPL అంటే బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ కుటుంబానికి చెందిన వ్యక్తులైతే అయి ఉండాలి. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అప్లికెంట్కి కానీ లేకపోతే అతని ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ వారి పేరు మీద ఉండకూడదు. గత గవర్నమెంట్ హయాంలో ఇల్లు లేకపోతే ఇంటి స్థలం కేటాయించబడి వారి పేరు మీద ప్రస్తుతం ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ లేకపోయినప్పటికీ అటువంటి కుటుంబ సభ్యుల పెద్ద పేరు మీద కూడా ఇది అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. లబ్ధిదారుని పేరు మీద కానీ వాళ్ళ ఇంట్లోని కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వ్యవసాయ భూమి అయితే కనుక మాగాణి అయితే 2.5 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అదే ఒకవేళ మెట్ట అయితే కనుక 5 ఎకరాలు మించి ఉండకూడదండి. మెట్ట మాగాణి 2 కలిపి అయితే కనుక 3.5 ఎకరాలకు మించి ఉండకూడదు. సరైన వ్యాలిడిటీ కలిగిన ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డు వ్యాలిడిటీలో ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి.
కొంతమందికి ఇన్వాలిడ్ ఆధార్ అని వస్తూ ఉంటుంది అప్లై చేస్తే, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ గమనించాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయండి. ఇంటి స్థలం కేటాయించిన తేదీ నుండి 2 సంవత్సరాల్లోపు అయితే ఇంటి నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది. కుటుంబంలోని మహిళల పేరు మీదే ఇంటి పట్టాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ గవర్నమెంట్ టైంలో కానీ లేదా ఇంతకు ముందు కానీ లేఅవుట్లో కానీ లేదా ఊరు బయట శ్మశాన వాటికి దగ్గర అటువంటి లేఅవుట్లో కానీ స్థలం కేటాయించిన వారి అయితే కనుక అక్కడ ఉండడం ఇష్టం లేకపోతే అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేకపోతే కనుక అలాంటి వారు కూడా ప్రస్తుతం అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు. వారికి ఇచ్చిన ఇళ్ల పట్టాలను అయితే రద్దు చేస్తారు. గతంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా హౌస్ సైట్ పొందుండి శ్మశాన వాటికి దగ్గరగా ఉండడం వల్ల కానీ, గ్రామానికి దూరంగా ఉందని కానీ, ఊరికన్నా దిగువన ఉందని కానీ, వేరే గ్రామంలో ఇంటి పట్టా ఇచ్చారని కానీ ఇళ్ల నిర్మాణం కనుక చేపట్టకపోతే కనుక ఇటువంటి వారికి లేదా లేఅవుట్ పట్టా పొంది ఎటువంటి కారణం లేకపోయినా ఇంటి నిర్మాణం చేపట్టని వారికి కూడా వాటిని రద్దు చేసి మరలా కొత్త పట్టాలను ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనేది ఈ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. గ్రామ లేదా వార్డు స్థాయిలో ఈ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మొదటిగా అయితే గ్రామ లేదా వార్డు స్థాయిలో అప్లికేషన్స్ అయితే సేకరిస్తారండి. సేకరించిన తర్వాత విఆర్ఓ గారి దగ్గర వెరిఫికేషన్ అంటే క్షేత్రస్థాయిలో పరిశీలన అనేది ఉంటుంది. లబ్ధిదారుల యొక్క ప్రాథమిక జాబితా అంటే ఎలిజిబుల్ లిస్ట్ని అయితే గ్రామ సభలు నిర్వహించి అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. గ్రామ సభల్లో ఏవైతే ఫిర్యాదులు అందుతాయో లేకపోతే ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తే వారి అభ్యంతరాలన్నింటినీ కూడా తుది జాబితాలో వాటినన్నింటినీ పరిశీలించి తుది జాబితా అంటే ఫైనల్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తారు. తర్వాత గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ని అయితే డిస్ప్లే చేస్తారు. తర్వాత కలెక్టర్ ఆమోదానికి అయితే లబ్ధిదారులకు పంపించి కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అయితే పంపిణీ చేస్తారు. ఈ పథకం గురించి అప్లై చేయాలనుకుంటే కనుక గ్రామ స్థాయిలో అయితే గ్రామ సచివాలయాన్ని, వార్డు స్థాయిలో అయితే వార్డు సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని కానీ, విఆర్ఓ గారిని కానీ లేదా వార్డు అడ్మిన్ సెక్రటరీ గారిని కానీ కనుక్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో వాళ్ళు అయితే కనుక మీకు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేస్తారు. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ మరియు గవర్నమెంట్ ఇష్యూ చేసిన జియో కాపీని అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, దాన్ని కూడా చెక్ చేయండి. మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 దాని గురించి కూడా వీడియో లింక్ అయితే మీకు దీనికి రిలేటెడ్ అయిన వీడియో అయితే లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అది కూడా చెక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ బెల్ ఐకాన్ కూడా మీరు నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే నా నుంచి వీడియో రాగానే మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.